మన జీవిత ప్రయాణంలో ఎన్నెన్నో మారిపోతూ ఉంటాయి కదూ. కాని సత్యం, ధర్మం అనే రెండు స్తంభాలకు కట్టుబడిన ఒక వ్యక్తి ఎలాంటి తుఫానొచ్చినా ఎలా నిలబడతాడో, తనతో పాటు అందర్నీ ఎలా నిలబెడతాడో అయోధ్యకాండ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, శ్రీరాముడు. రామాయణంలోని అయోధ్యకాండ ధర్మవనవాసం. ఇదొక ప్రయాణం. కర్తవ్యం, త్యాగం, భక్తి ఈ మూడింటి కలయికతో సాగే ఒక మహోన్నత గాథ. పదండి, ఈ ప్రయాణంలో ధర్మం యొక్క అసలైన అర్థమేమిటో తెలుసుకుందాం. సరే, ఈ అద్భుతమైన కథను మనం 6 ముఖ్యమైన ఘట్టాలుగా చూద్దాం. ఒక రాజ్యం ఆనందంతో మొదలై పవిత్ర పాదుకల పాలనతో ఎలా ముగుస్తుందో. రండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన కథ ఒక పండుగ వాతావరణంలో మొదలవుతుంది. ఊహించుకోండి, అయోధ్య నగరం మొత్తం అపూర్వమైన ఆనందంతో, ఉత్సాహంతో కళకళలాడుతోంది. ఎందుకంటారా? వాళ్ల ప్రియతమ యువరాజు శ్రీరాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేయబోతున్నారు. మరి అసలు అయోధ్య ప్రజలకు రాముడంటే ఎందుకంత ప్రేమ? ఎందుకంటే ఆయన కేవలం ఒక యువరాజు కాదు, ఆయనొక సంపూర్ణ వ్యక్తిత్వానికి నిలువుతద్దం. బుద్ధిలో, మాటల్లో, పరాక్రమంలో అన్నింటా ఆయనే మేటి. అయినా సరే ఆయనలో గర్వమనేది కనిపించదు. అందుకే కేవలం తండ్రినే కాదు, అయోధ్యలోని ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నాడు. ఇక తన కొడుకులో ఇన్ని మంచి గుణాలు చూశాక ఏ తండ్రికి మాత్రం ముచ్చటగా ఉండదు. దశరథం మహారాజు కూడా రాముణ్ణి యువరాజుగా, తన సింహాసనానికి వారసుడుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకటన వినగానే సభ మొత్తం ఆనందంతో ఉప్పొంగితోయింది. అయితే అయోధ్య అంతా ఇలా ఆనందసంద్రంలో తేలియాడుతుంటే రాజభవనంలోనే ఒక చీకటి నీడ కమ్ముకుంది. ఒక రాణి మనసులో అసూయ అనే విషబీజం నాటుకుంది. కారణం మంధర, ఆ గూని దాసి. అసూయతో రగిలిపోతున్న ఆమె తన విషపు మాటలతో కైకేయిరాణి మనసును మార్చేసింది. రాముడు రాజైతే నీ కొడుకు భరతుని భవిష్యత్తు అంధగానమేనని, నీకు అవమానం తప్పదని నూరిపోసింది. ఒక తల్లి ప్రేమను తన స్వార్థానికి ఆయుధంగా మార్చుకుంది. ఇక దశరథుడు ఎప్పుడో ఇచ్చిన 2 వరాలను అడ్డుపెట్టుకుని కైకేయి 2 కోరికలు కోరింది. ఆ కోరికలు కేవలం దశరథుడు హృదయాన్నే కాదు, యావత్ అయోధ్య కన్న కలలన్నింటినీ ముక్కలు చేశాయి. ఆ మాటలు విన్న దశరథ మహారాజు గొడ్డలితో వేళ్లతో సహా నరికేసిన పెద్ద చెట్టులా కుప్పకూలిపోయాడు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆ రాజు నిస్సహాయుడైపోయాడు. ఒక్క క్షణం క్రితం వరకు ఉన్న ఆనందం ఇప్పుడు వర్ణించలేని దుఃఖంగా మారింది. అయోధ్య భవిష్యత్తు ఆ 2 కోరికలతో తేలిపోయింది. సరే, ఇప్పుడు కథ అసలైన మలుపు తీసుకుంది. పట్టాభిషేకం జరగాల్సిన చోట వనవాసం వచ్చిపడింది. మరి ఈ విపత్కరమైన వార్త తెలిసినప్పుడు ధర్మస్వరూపుడైన రాముడు ఎలా స్పందించాడు? ఇక్కడే కథ యొక్క ఆత్మ మనకు కనిపిస్తుంది. రాముడికి ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. ఎంపిక చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే తన వ్యక్తిగత సుఖం కంటే ఒక గొప్ప సూత్రం ముఖ్యం. ఇక్కడే ఆయన సత్యానికి, ధర్మానికి ఉన్న తేడాని వివరిస్తాడు. చూడండి, ధర్మమనేది మనముండే పరిస్థితిని బట్టి, మన పాత్రను బట్టి మారుతూ ఉండొచ్చు. ఒక కొడుకుగా, భర్తగా, రాజుగా ధర్మాలు వేర్వేరు. కాని సత్యం అంటే తండ్రి ఇచ్చిన మాట, అది ఎప్పటికీ మారదు. అది శాశ్వతమైనది. అందుకే ఆ సత్యాన్ని నిలబెట్టడమే తన పరమధర్మమని రాముడు భావించాడు. ఇది విన్న లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. బలంతోనైనా సింహాసనాన్ని దక్కించుకుందాం అన్నాడు. కాని రాముడు ఎంతో ప్రశాంతంగా, జ్ఞానంతో అతన్ని శాంతపరిచాడు. ఓ లక్ష్మణ, ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అశాశ్వతమైన కోరికల కోసం ఆ ధర్మాన్ని ఎందుకు వదిలిపెట్టాలి అని ప్రశ్నించాడు. చూశారా, సులభమైన అధికార మార్గాన్ని కాకుండా కష్టమైన ధర్మ మార్గాన్నే ఎంచుకున్నాడు రాముడు. ధర్మం పట్ల రాముడికున్న ఈ అచంచలమైన నిబద్ధత తనవాళ్లలో కూడా అంతే భక్తిని రగిలించింది. తల్లి కౌసల్య దుఃఖంతో కుప్పకూలిపోయినా సీతాదేవి మాత్రం వెనకడుగు వెయ్యలేదు. రాజభవనమైనా, అరణ్యమైనా భర్తతో పాటే భార్య స్థానమని తేల్చి చెప్పింది. ఇక లక్ష్మణుడైతే తన అన్నసేవ కోసం నిద్ర, సుఖం, రాజ్యం అన్నీ త్యజించడానికి సిద్ధపడ్డాడు. వారి బంధాలు అంత బలమైనవి. ఇక రాముడు, సీతా, లక్ష్మణులు అయోధ్యను విడిచివెళ్తున్న ఆ క్షణం అది నిశ్శబ్దంగా జరగలేదు. యావత్ రాజ్యం కన్నీరు పెట్టింది.
అది ఒక సామూహిక హృదయ విదారక ఘటం. కొడుకు దూరమైన ఆ దుఃఖంలో దశరథుడికి తన యవ్వనంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. తెలియక శ్రవణకుమారుడని యువకుడిని సంహరించడం, ఆ బాలుడి గుడ్డి తల్లిదండ్రులు నువ్వు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు అని శపించడం అన్ని కళ్లముందు కదిలాయి. ఆ శాపమిప్పుడు ఫలించింది. హారామా హారామా అని విలపిస్తూ దశరథుడు పుత్రవిరహాన్ని భరించలేక తన ప్రాణాలను విడిచాడు. మరిప్పుడు రాజు లేని రాజ్యం ఏమవుతుంది? ఈ ప్రశ్నతోనే అయోధ్య ఋషులందరూ సమావేశమయ్యారు. సింహాసనం ఖాళీగా ఉంటే రాజ్యం అరాచకమవుతుందని హెచ్చరించారు. వాళ్ళేమన్నారంటే, రాజు లేని దేశంలో వర్షాలు పడవు, వ్యాపారం జరగదు, భద్రత ఉండదు. రాజే ధర్మం, రాజే తల్లి తండ్రి, రాజే సర్వస్వం. అందుకే ఆలస్యం చెయ్యకుండా వెంటనే భరతుణ్ణి పిలిపించి సింహాసనమెక్కించాలని నిర్ణయించారు. ఇప్పుడు కథలోకి మరో ధర్మమూర్తి ప్రవేశిస్తున్నాడు. తన కుటుంబానికి, తన రాజ్యానికి ఇంతటి ఘోరం జరిగిందని ఏమాత్రం తెలియని భరతుండు అయోధ్యకు తిరిగొస్తున్నాడు. తిరిగొచ్చాక అస్సలు నిజం తెలిసిన భరతుడి గుండె బద్దలైంది. అంతటి క్రూరమైన ఆశ కోసం ఇంత పనిచేసిన తన తల్లి కైకేయిని తీవ్రంగా నిందించాడు. తండ్రికి అంత్యక్రియలు పూర్తిచేసి వెంటనే సైన్యాన్ని సమీకరించాడు. ఎందుకు? సింహాసనమెక్కడానికి కాదు, తన అన్న రాముణ్ణి వెతికి తిరిగి తీసుకురావడానికి. తన ఏకైక లక్ష్యం రాముణ్ణి వేడుకొని సింహాసనాన్ని తిరిగి స్వీకరించమని అడగడమే. ఈ ప్రయాణంలో వాళ్ళు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మహర్షి తన దైవిక శక్తితో భరతుడి సైన్యం మొత్తానికి అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. పాయసం నదులై పారింది, అప్సరసలు వడ్డించారు, సైనికులకు రాజభోగాలు లభించాయి. ఆ ఆతిథ్యానికి ముగ్ధులైన సైనికులు అయోధ్య వద్దు, రాముడు వద్దు, ఇక్కడే ఉండిపోదాం అనేంతగా మైమర్చిపోయారు. చివరికి ఆ ఇద్దరు సోదరులు కలుసుకున్నారు, రాముడు, భరతుడు. ఈ కలయికే అయోధ్యాకాండ యొక్క గంభీరమైన ముగింపుకు నాంది పలికింది. అక్కడ ఇద్దరి మధ్య ఒక గొప్ప వాదన జరిగింది. భరతుడు రాముణ్ణి తిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలమని కన్నీళ్లతో వేడుకున్నాడు. అవసరమైతే రాముడికి బదులుగా తను వనవాసం చేస్తానన్నాడు. కాని రాముడు ఒక్కటే చెప్పాడు, తండ్రి మాటలు గౌరవించటం మన ధర్మం, దాన్ని నేను మీరలేను. ఇక రాముణ్ణి ఒప్పించడం తన వల్ల కాదని అర్థం చేసుకున్న భరతుడు అప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. పరిపాలించేది నేను కాదు, ఈ పాదుకలు నా ప్రభువైన రాముడి పాదాలకు ప్రతీక, నేను కేవలం వాటికి సేవకుడిని మాత్రమే అని రాముడి పాదుకలను అడిగి తీసుకున్నాడు. వాటినే సింహాసనంపై పెట్టి వాటిని రాజుగా ప్రకటించాడు. ఆ తర్వాత 14 ఏళ్లపాటు భరతుడు అయోధ్యకు దగ్గరలోని నందిగ్రామంలో ఒక సన్యాసిలా జీవించాడు, రాజుగా కాదు. రాముడి పాదుకలకు ప్రతినిధిగా మాత్రమే రాజ్యాన్ని పాలించాడు. ప్రతి రాజకార్యాన్ని ఆ పాదుకల ముందుంచి వాటి ఆమోదం తీసుకున్నట్టే భావించాడు. చూశారా, ఇది ధర్మం సాధించిన అసలైన విజయం. రాజు అధికారంతో కాదు, ఒక భక్తుడి నిస్వార్థ సేవతో పాదుకా రాజ్యం స్థాపించబడింది. అందుకే అయోధ్యకాండ మనని ఒక శక్తివంతమైన ప్రశ్నతో వదిలివెళుతుంది. అధికారం యొక్క నిజమైన స్వరూపమేమిటి? అది మనం ధరించే కిరీటమా, లేక మనం నిలబెట్టే కర్తవ్యమా? నిజమైన గొప్పతనం ఇతరులను పాలించడంలో కాదు, త్యాగం, ప్రేమ, సత్యం ద్వారా మనల్ని మనం జయించుకోవడంలోనే ఉందని ఈ కాండ మనకు నేర్పుతుంది. ఇక తదుపరి భాగంలో రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యం అనే కీకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వాళ్లకు ఎదురైన కొత్త ప్రమాదాలేంటి? వాళ్లు ఎదుర్కొన్న రాక్షస శక్తులేవి? అరణ్యకాండలోని ఆ నీడల వెనుకున్న కథేంటో మన తర్వాతి విశ్లేషణలో చూద్దాం.